హాయ్ మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను మా. నార్మల్గా వచ్చేసాను, ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ అనమాట. సో హ్యాపీగా కూర్చొని మాట్లాడుతున్నాను. ఈరోజు రోండా బర్న్ మ్యాజిక్ బుక్లో మన టాపిక్ అద్భుతమైన ఆరోగ్యం. సరేనా? ఆరోగ్యమే అన్నిటికన్నా ఉత్తమమైన సంపద. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా నా మాటలు? అంతే కదా. ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తామ్మా? అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన వాళ్ళు కూడా చెప్పారు. సో మనం హెల్దీగా ఉన్నప్పుడు దాని గురించి మనం పెద్ద పట్టించుకోము. అబ్బా మనకంటే అసలు ఎవరు గొప్పోళ్ళు లేరనుకుంటాం. చిన్న జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, తలనొప్పి వచ్చినా, పొట్లో నొప్పి వచ్చినా ఓర్చుకోలేము కదా. సో ప్రతి ఒక్కళ్ళం కోరుకునేది ఏంటి అంటే, నేను చనిపోయేంత వరకు బతికున్నన్ని రోజులు నేను ఆరోగ్యంగా ఉండాలి అనేసి. సో కోరిక చాలామందికి ఉంటుంది, కానీ ప్రయత్నం చేయరు. ఈవిడేం చెప్తారు అంటే, ఇంత ఆరోగ్యంగా మీరున్నందుకు మీ ఆరోగ్యానికి కృతజ్ఞత చెప్పండి అంటుంది. అంటే ఇప్పుడు మనకు ఎన్నో అదృష్టాలు, మన శరీరమే ఒక అదృష్టం మనకి. చూడండి, మంచిగా ఆలోచిస్తున్నాము, తెలివి ఉంది, అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాము. అది బ్రెయిన్ సరిగ్గా ఉండడం వల్ల. దానికి కృతజ్ఞత చెప్పండి. కళ్ళు, ప్రతి ఒక్కదాన్ని చూస్తున్నాము మనము. సో కళ్ళు లేకపోతే మనకు ఏం కనిపిస్తుందా? ప్రకృతిలో అందాలు కనిపించవు, మన వాళ్ళు కనిపించరు, సగం లైఫ్ పోయినట్టు ఉంటుంది. కాబట్టి కళ్ళకు కృతజ్ఞత చెప్పండి. మీరు మంచి సంగీతం వింటున్నారు, పక్కన వాళ్ళ మాటలు వింటున్నారు, మీ పిల్లలవి, మీ వారివి, మీ ఇన్లాస్వి, మీ అమ్మా నాన్నలవి, మీ మనవళ్ళు మనవరాళ్ళవి మురిసిపోతూ ఉన్నారు, శబ్దాలు వింటున్నారు. సో వీటన్నిటికీ చెవుల కృతజ్ఞత చెప్పండి. ఇకపోతే ముక్కు, మంచిగా వాసనలు పీలుస్తూ ఉన్నారు. అంటే నిజంగా కదా, మీరు ఎప్పుడైనా గమనించారా? మంచి వాసన వచ్చినప్పుడు మన మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, మన టెన్షన్ కూడా తగ్గుతుంది. దాంట్లో నుంచే వచ్చింది అరోమా థెరపీ, మీకు తెలుసు కదా. మంచి వాసనలు చూస్తే కొన్ని రకాల జబ్బులు పోతాయి, తలనొప్పులు తగ్గుతాయి. అసలు ఫస్ట్ సంగతి ఇదన్నమాట. కాబట్టి మీ ముక్కు కృతజ్ఞత చెప్పండి. ఇకపోతే జిహ్వ, మంచి ఫుడ్ తింటున్నారు, టేస్ట్ చేస్తున్నారు, రకరకాల రుచులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మన ఆరోగ్యానికి అంటే ఫస్ట్ వచ్చేది మనం తినడమ్మా. ఎంత మంచి ఫుడ్ తింటే అంత బాగుంటాము, ఇష్టంగా తినాలి కదా. అది మీ నాలుక చూపిస్తుంది. కాబట్టి కృతజ్ఞత చెప్పండి. ఇకపోతే చేతులు, ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, ఎత్తుతున్నారు, పెయింటింగ్ వేస్తున్నారు, రాస్తున్నారు. సో చేతులు కృతజ్ఞత చెప్పండి. నడుస్తున్నారు, కాళ్ళ కృతజ్ఞత చెప్పండి. కాళ్ళు లేకపోతే ఏం చేస్తాం? ఆ కాళ్ళు లేని వాళ్ళ నేనే ఎగ్జాంపుల్. ఒక 2 నెలలు నాకు కాలు బాగలేకపోతే గమ్మను కూర్చొని విసుగొచ్చింది. సో ఇలా అన్నమాట. కాళ్ళకి, నడిచే కాళ్ళకి ఎన్నో పనులు చేస్తూ ఉన్నాయి, ఎన్నో. కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పండి. ప్రతి గుండెకు కృతజ్ఞత చెప్పండి, లంగ్స్ కృతజ్ఞత చెప్పండి, ఇలా అంటుందన్నమాట. కాకపోతే ఇవన్నీ చేయడం మన కష్టం. ప్రతి ఆర్గాన్కి ఎక్కడ కృతజ్ఞత చెప్తాం కదా. నేనేం చెప్తానంటే, ఉదయం లేవంగానే మీకు అలవాటు ఉంటే దేవుడికి థ్యాంక్స్ అని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని, నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చావు స్వామి, థ్యాంక్ యూ అని చెప్పుకోండి. సో ఉదయం లేచిన తర్వాత, అబ్బా నాకేంటి ఇక్కడ నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, కొంచెం జలుబు చేసింది, కొంచెం దగ్గు వచ్చింది, వీటికన్నిటికీ పెద్ద సీరియస్గా ఆలోచించకండి మా. అంటే మీరు అనొచ్చు, మేడం మాకు ఉంటే మరి ఎట్లా ఆలోచించకుండా ఉండాలి అని. ఉదయం లేచి మీరు దేని మీద ధ్యాస పెడతారో దాని మీదే ఉంటుంది మా. మీరు నొప్పి 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 అనుకుంటుంటే నొప్పిగానే ఉంటుంది. మీరు దాని గురించి మీరు ఏదన్నా పనిలో ఉన్నారు, మీకు నొప్పి గుర్తొస్తుందమ్మా? గుర్తు రాదు, ఖాళీగా ఉన్నప్పుడే గుర్తొస్తుంది. కాబట్టి మనం ఏంటి అంటే, అసలు క్వశ్చన్ ఏంటంటే నొప్పులు ఎందుకు రావాలి? మంచి ఫుడ్ తింటే నొప్పులు రావు కదా. వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ, మన కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నా, విటమిన్ D3 తక్కువ ఉన్నా కానీ నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట, కొన్ని రకాల జ్వరాలకి. ఇది మన టాపిక్ కాదు ఇప్పుడు. ఈవిడ బుక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇలా అన్నమాట. మీరు ఎంత పాజిటివ్ మైండ్తో ఉండి మీ శరీరానికి కృతజ్ఞత చెప్తే మీరంతా హెల్దీగా ఉంటారు. అన్నిటికంటే గొప్ప సంపద ఇదే. ఇది చెప్తుందన్నమాట. అంటే ఉదయం లేచి ఏమనుకోమంటుందంటే ఈవిడ, ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికిస్తుంది. అంతే కదా. మంచి ఆరోగ్యం ఉంది కాబట్టే మనం బ్రతుకుతూ ఉన్నాము. నిజంగా ఆరోగ్యంగా లేకపోతే బ్రతకాలన్న కోరిక ఉండదు మా.
కొంతమంది పెద్దవాళ్ళు చూడండి, మంచాన పడ్డ తర్వాత వాళ్ళు తినటం మానేస్తారు, నేను చూశాను. సో ఎందుకు మానేస్తారంటే ఇంకా బతికేం చేయాలి అంటారనమాట. మనకు బాధేస్తుంది కానీ వాళ్ళతో తినిపించలేమ్మా మనము, గ్రాడ్యువల్గా తగ్గించేస్తారు. సో ఎప్పుడు హెల్దీగా ఉంటాము అనుకోండి, హెల్దీగా ఉన్నందుకు మీ శరీరానికి మీరు కృతజ్ఞత చెప్పుకోండి, ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకోండి. ప్రకృతి అంటే దేవుడు మన దృష్టిలో కదా. సో ఇలా నేనైతే చెప్తాను మా, నిజంగానే ఉదయం లేచి నేనైతే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా అద్దంలో చూసుకుంటాం కదా, నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, హెల్త్ నాకు ఏజ్ కాబట్టి ఉంది, బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, తర్వాత థైరాయిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కొలెస్ట్రాల్ అవి లేవనుకోండి. సో ఒక్కోసారి చాలా బద్ధకంగా ఉంటుంది, మా ఉదయాన్నే లేవాలనిపించదు, కానీ ఉండను, బెడ్ మీద లేచేస్తాను, నన్ను నేను మోటివేట్ చేసుకొని లేచేస్తాను. ఇప్పుడంటే ఎక్సర్సైజ్ చేయడం లేదు 2 నెలల నుంచి, కరెక్ట్గా వారంలో 5 రోజులన్నా యోగా చేస్తాను నేను, 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను, అంతకంటే చేయలేను అనమాట. సో ఆ యోగా అంటే ప్రాణాయామం ప్లస్ ఆసనాస్ అనమాట, యాక్టివ్ అయిపోతాను. అందుకనే నాకు పెద్దగా నొప్పులు అనేవి ఉండవమ్మా. కాకపోతే ఇది ఫ్రాక్చర్ అయిన తర్వాత నుంచి మానేసి ఉన్నాను. ఇంకా డాక్టర్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయాలి, ఇప్పటివరకు డేర్ చేయలేదన్నమాట. నేను ఎప్పుడు అనుకుంటాను నేను చాలా హెల్దీగా ఉన్నాను అని చెప్పేసి. అందరు నన్ను చూసి అంటుంటారు ఏంటి వీక్గా ఉన్నావు, ఇలా ఉన్నావని. నేను కరెక్ట్ వెయిట్తో ఉన్నానమ్మా. నేను 5'4" నా హైట్, 54, 55 ఉంటాను నేను. ఎందుకనో ఈ మధ్య ఫ్రాక్చర్ అయిన తర్వాత తగ్గాను. ఎందుకు తగ్గానో నాకే తెలియదు, కూర్చొని బాగా తినేదాన్ని, మరి ఎందుకు తగ్గిపోయానో నాకే తెలియదు అనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేసానులేండి. నేనేం దిగులు పడలేదు. అందరు పాపం మా వాళ్ళందరూ నేను దిగులు పడుతున్నాను అనుకున్నారు ఫ్రాక్చర్ అయ్యి. నేనేం దిగులు పడలేదు మా, హ్యాపీగా ఎంజాయ్ కూడా చేశాను. నేను అసలు బుక్స్ చదువుకున్నాను, టీవీ చూశాను, నా మనవరాలతో భలే ఆడుకున్నాను అనమాట. దిగులు పడను అసలు చాలా విషయాలకు నేను. సో ఇలా అనమాట, ఎప్పుడైనా మనల్ని మనం మోటివేట్ చేసుకొని ఉదయాన్నే లేచి హుషారుగా ఉన్నాము అంటే బ్రహ్మాండంగా ఉంటాం, రోజంతా యాక్టివ్గా ఉంటామా. 60 కాదు 70లో కూడా యాక్టివ్గానే ఉంటాము. ట్రై చేయండి. 70 ఇయర్స్ వస్తే కూడా స్మార్ట్గా కనిపిద్దాము, స్మార్ట్గా డ్రెస్అప్ అవుదాము, మంచిగా తిందాము, అందరితో బాగుందమ్మా. ఎందుకు కదా నీరసంగా ఒక మూలను కూర్చొని ఉండాలి అంటే మన హెల్త్ బాగుండాలి అంటే మన గురించి మనం కేర్ తీసుకోవాలి. ప్లస్ దేవుడి కృతజ్ఞత చెప్పుకోండి, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు. చిన్న చిన్న నొప్పులకి పెద్దగా బాధపడొద్దమ్మా, ఓకేనా? సో మీకు టాపిక్ నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ చాప్టరు నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందామా. ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి కదా, మ్యాజిక్ మనీ. ఇదైతే నచ్చుతుంది అందరికీ. దీని గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ మా.